టైటిల్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ లో బైపోల్ వస్తా ఉంది. ఈ బైపోల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరు గెలుస్తారు ఏంది అనేది తర్వాత పక్కన పెడితే అక్కడ కొత్త పంచాయతీ మొదలైంది. అసలు ఈ రాష్ట్రంలో దొంగ ఓట్ల పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఏనాటి నుంచో షురు చేసింది. దొంగ ఓట్లున్నాయి, ఓటు చోరీ జరుగుతుంది దేశవ్యాప్తంగా, ఎన్నికల కమిషన్ తెలిసే చేస్తా ఉందని చెప్పేసి మస్తు ప్రచారం చేశారు. ఇవాళ ఏమైందంటే వాళ్ళు అవతలను కొట్టాలనుకున్న రాయి అది వాళ్ళకే తగిలి తలకాయ పొక్కబడ్డది ఇప్పుడు. సో మన రేవంత్ అన్నకు అదే జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు 20,000 దొంగ ఓట్లని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ ప్రధానంగా ఆరోపించింది. ఇవాళ దాన్ని డైరెక్ట్ ఈ 35,000కు చేర్చిండే. 35,000 దొంగ ఓట్లని కల్వకుంట్ల తారక రామారావు గారు ఇలా బాంబు బద్దలు పడేసింది. బాంబు పక్కన వలిగిపోయింది. 35,000 దొంగ ఓట్లు అంటాడు. రేపు ఇక ఎవరు గెలిచినా దొంగ ఓటుతోనే గెలిచి అనుకునే ప్రమాదం ఉన్నది. ఇక్కడ ఎన్నికల సంఘం ఏమాత్రం కూడా యాక్షన్ తీసుకుంటున్నాడో కనిపిస్తలేదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా లైట్ తీసుకుంటారు. సో రేవంత్ రెడ్డి చెప్పు చేతల్లో ఎన్నికల సంఘం ఉన్నదా అనే డౌట్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో డే 1 నుంచి చూస్తాను, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అధికారులు రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తారు, ప్రభుత్వం కోసం పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. కానీ అట్లీస్ట్ ఈ ఎన్నికల సంఘం ఒకటైనా ప్రజల కోసం పనిచేస్తుందేమని చెప్పేసి నేను ఆశపడతా ఉన్నా. ఇక మరి ఏం జరుగుతుందో చూడాలి. టైటిల్ ఏంటంటే దొంగ ఓట్లు 35,000కు పెరిగింది. ఇది టైటిల్. ఇవ్వాల ఎవరు రాసిరు ఈ వార్తను? ఇప్పుడు నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ గా రాసుకొస్తా ఉంది. సో నమస్తే తెలంగాణ పాపం తగతగలు ఆడిపోతుంది. ఎక్కడ రేవంత్ రెడ్డిని ఇక రాజకీయంగా పొందబెట్టాలనే ప్రయత్నం చేస్తుంది. కల్వకుంట్ల తారక రామారావు అయితే వదిలిపెడతలేడు. అసలు ఏదైనా కానీ నీ సుప్రీంకోర్టుకైనా పోతా, హైకోర్టుకైనా పోతా, కోర్టులను ఆశ్రయిస్తా, ఈ దొంగ ఓట్ల విషయంలో వెనుకడికి వేసేదే లేదంటాడు. కానీ రేవంత్ అన్న దొంగ ఓట్ల పంచాయతీలో ఇంతవరకు నోరు తెరుస్తలేడు. అసలు రేవంత్ రెడ్డి యాక్టివ్ గానే లేడు. ఉన్నది మాట్లాడితే గత కొన్ని రోజుల నుంచి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. స్విచ్ ఆఫ్ మోడ్ అయిపోయాడు. మరి వీళ్ళు ఏం చెప్తారో చూడరా. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడి కట 3 ఓట్లు లేట. ఈసీ పెద్దలు చూస్తున్నారా అంటే ఒకటే వ్యక్తికి, నవీన్ కుమార్ యాదవ్ వాళ్ళ తమ్ముడికి 3 ఓట్లు లేట. ఇది ఎన్నికల సంఘానికి కనిపిస్తుందా, కనిపిస్తలేదా అనేది మొదటి ప్రశ్న. ఒకటే వ్యక్తి 3 ఓట్లు ఒకటే నియోజకవర్గంలో ఎట్లుంటాయి అనేది వీళ్ళు సూటి ప్రశ్న అడుగుతారు. మరి నిన్నటిదాకా అదేదో సంస్కృతి ఎవెన్యూ ఎన్నో ఆడ లేవని చెప్పారు. ఆడ 43 ఓట్లు ఉన్నాయి అపార్ట్మెంట్లు అని చెప్పారు. మరి ఇప్పుడు 3 ఓట్లు లేట. మరి ఇప్పుడు ఈయనకేం చెప్పాలని డిసైడ్ కాదు. అంటే మీరు ఏదో ఒకటి జనాల్ని చెప్పాలి కదా, తప్ప ఇచ్చకపోతుంది కదా. సో అందువల్ల మరి దీనికి ఏ స్టేట్మెంట్ ఇస్తారో రెడీ గారు. ఎన్నికల సంఘం దీనికి సమాధానం చెప్పకపోతే ప్రజలు మళ్ళా ఇక ఇది చేసే కడుకుంటుంది. రేవంత్ రెడ్డిని మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రజలు మాత్రం చేయాలని కూడా చేసి చూపిస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. ఒకటే వ్యక్తికి 3 దొంగ ఓట్లు అంట. జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్ల విలువ 35,000 ఓట్లకు పెరిగిందట. ఏమంటాడు? దొంగ ఓట్ల లెక్క 20,000 నుంచి డైరెక్ట్ 35,000 పెరిగింది. 15,000 ఎక్కువ అయింది. అలా ఇక మళ్ళీ రేపు ఇంకేమైనా పెరుగుతాయో నాకు డౌట్. ఈ ఆడు వరకే 35,000 అంటారు. వాళ్ళ ఆధారాలు ఇస్తారంటారు. ఒకే ఇంటి నెంబర్తో 2 ఓట్లు నేట. అది ఎట్లుంటాయి? ఒకటే ఇంటి నెంబర్లో ఒకటే వ్యక్తికి 2 ఓట్లు. ఇంకా బయట పడతాయి. ఇంటి నెంబర్లే తప్ప 287 ఇండ్లు లేవట. ఇంటి నెంబర్లు ఉన్నాయి కానీ మా ఇండ్లు లేవు, మనుషులు లేరు. ఇంకా ఒకే ఇంటి నెంబర్తో 43 ఓట్ల నమోదు. ముగ్గురున్నా 23 ఓట్లు లేట. ఇంట్లో ముగ్గురే ఉన్నా. ఇల్లే లేకున్నా 42 ఓట్లు లేట. బయట వ్యక్తులకు జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు ఉందట. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు అరాచకాలు చేస్తుందట. ఈసీ తుది ఓటర్ జాబితాలోనే అనేక కుట్రలు ఉన్నాయి. అంటే ఫైనల్ లిస్ట్ ఇప్పుడు ఇచ్చారు కదా, ఆ ఫైనల్ లిస్ట్ లో ఇన్ని రకాల లోపాలు కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళందరూ రేపు ఓటు వేస్తారు. ఈ ఇల్లే లేని ఆయన వేస్తాడు, ముగ్గురున్న ఆయన వేస్తాడు, 32 ఆయన వేస్తాడు, అందరూ వేస్తారు ఓటు. కానీ ఓట్లు ఉన్నాయి కానీ మనుషులు లేరు. ఆ ఓట్లు మరి ఎవరు వేస్తారు? ఒక వర్గం సామాజిక వర్గంతో కాంగ్రెస్ పార్టీ వేపిస్తుంది. అదే కదా ఇప్పుడు నిమ్మపచ్చ ఊసుకుని అయిపోయా. మళ్ళీ పోయి ఇంకో 2 ఓట్లు వేసి రావచ్చు. ఇక పొద్దుగులు ఇక నిమ్మపచ్చలు జైలు పెట్టుకొని తింటాడు. ఇక ఒత్తుతూనే ఉండాలి, ఆడ ఒత్తుతూనే ఉండాలి, వస్తూ ఉండాలి, నిమ్మపచ్చ వేస్తాడా, మళ్ళీ పోవాలి, మళ్ళీ వేయాలి. ఇదే పని, ఇదే జరగబోతున్నట్టు రేపు. ఇంకా ఈ ఈసీ తుది ఓటర్ జాబితాలోనే అనేక కుట్రలు ఆధారాలతో సహా బయట పెట్టిన కేటీఆర్
దొంగ ఓట్లపై ఈసీ స్పందించాలని డిమాండ్ చేస్తున్నట. ఇక కార్డు మెంబర్లు అన్ని రాసిరు. ఇంకేంది ఒక్క నిమిషం, ఈయన కూడా రాసినట్టు ఇదే వార్త. అందరూ రాసుకొస్తారు ఒకరి తర్వాత ఒకరు. సో ఈయన కూడా అదే వార్తను రాశారు. ఓట్ చోరీ నహి, చోరీ కా ఓటే, జూబిలీస్ నియోజకవర్గం. ఇగో నా పేరు గోగూరి శ్రీనివాస్ రెడ్డి, నాది రాజన్న సిరిసిల్ల జిల్లాట, ఎల్లారెడ్డిపేటట, మండలం రాజన్నపేట గ్రామం. జూబిలీస్ లో నా పేరుతో ఓటు ఉందని తెలిసి షాక్ అయ్యాను. నేను పుట్టింది పెరిగింది మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే. నేను వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాను. నా పేరు మీద జూబిలీస్ లో ఉన్న ఓటు 100% దొంగ ఓటే. శబ్బాష్, సాక్ష్యం పట్టుకొచ్చిరాయా. ఇప్పుడు ఈ దేశంలో ఒకటి ఉన్నది, 100 మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి శిక్ష పడదని ఈ దేశంలో చట్టాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఈయన నిర్దోషి, ఈయనకు శిక్ష వేస్తారు, దొంగ ఓటు, దొంగ అని ఇస్తారు. ఇప్పుడు ఈయనేమంటుండు, నేను బతికేది రాజన్న సిరిసిల్ల జిల్లాలా, మరి నాకు జూబిలీస్ లో ఓటు హక్కుంది, నేను బతికింది ఇక్కడే, నేను పెరిగింది ఇక్కడే, నేను బతుకున్నది కూడా ఇక్కడనే, మరి నాకు జూబిలీస్ లో దొంగ ఓటు వచ్చింది, అది దొంగ ఓటే, నేనైతే అప్లై చేయలే, నాకు అక్కడ ఇల్లు లేదు, పోనీ అక్కడ బతకలేను, అక్కడ నాకేం సంబంధం లేదు అంటున్నాను. ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి రేవంత్ రెడ్డి గారు? మా అమరాబాద్ పులి ఏం చేస్తున్నది ప్రజలు చాలా విచిత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇదైతే కళ్ళ కట్టినట్టుగా రాసుకొచ్చి ఆయన ఊరు పేరు గ్రామం పేరు కావాలంటే అది పోయి మీరు ఎవరైనా వీడియో చేస్తారో చేయరు. రేవంత్ అన్న నిజాలన్నీ బయటపడిపోతాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఓటు చోరీ భాగవతాన్ని కేటీఆర్ బట్టబయలు చేసినట. జూబ్లీ నియోజకవర్గంలో వేలాది దొంగ ఓట్లను గుర్తించారు, ఆధారాలకు సహా మీడియాకు వివరించారు. ఆఖరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సొంత తమ్ముడు కూడా 3 ఓట్లు ఉన్నట్టు రుజువు చేశారు. ఇప్పటికే అన్ని ఎవిడెన్స్ తో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈసీ తీరుకు నిరసనగా హైకోర్టుకు వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేసింది. అని ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడవచ్చు. ఇలా ఇంకో డౌట్ ఉన్నది, నిన్న మన దాకా స్థానిక ఎలక్షన్స్ మాత్రమే పెండింగ్ లో పడ్డాయి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చిందో ఆ జూబిలీస్ కూడా పెండింగ్ పడే అవకాశం. ఇప్పుడు హైకోర్టు పోతే ఇప్పుడు స్టే ఇచ్చారు కోరి కథమే, మళ్ళా కథమే. ఎందుకంటే దొంగ ఓట్లు అనేది తేలిపోతాను. ఒక్క ఓటున్నా కోర్టు పరిగణలోకే తీసుకుంటుంది. ఎట్లా వచ్చింది ఆ ఓటు, ఏ రకంగా వచ్చింది, ఎవరి ప్రోద్బలంతో వచ్చింది. ఇదే నవీన్ కుమార్ యాదవ్ ఓటర్ ఐడి కార్డు వంచాడు, మరి అన్ని దొంగ ఓట్లే వంచాడు అనేది కూడా నాకు డౌట్ వస్తుంది. ఇంకా పెద్ద విషయాలు వెలుగులోకి రావాలని అవసరం కనిపిస్తుంది. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ చాలా పకడ్బందీగా తీసుకుంది ఈ ఓట్ చోరీ అనే అంశాన్ని. ఎట్టి పరిస్థితుల్లో వదిలేసే ఆలోచన లేనట్టుగా కనిపిస్తాం. ఏదేమైనా తాడో పెడ తెలుసుకుందాం, దొంగ ఓట్లు అనేది ఉండొద్దు. ఓట్ చోరీ పైన దేశం మొత్తం ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి తెలంగాణలో జరిగే ఓట్ చోరీ గురించి మాట్లాడతలేదు, కుయ్యం అంటలేదు. ఇంకా సిగ్గు లేకుండా ఓటు చోరీ లేదు, ఓటు చోరీ లేదు, మేము మంచిగా చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. ప్రజలు చూస్తున్నారు, మీరు మంచిగా చేస్తురా చెడుగా చేస్తురా, ఓటు చోరీ జరుగుతుందా జరుగుతలేదా, యావత్ తెలంగాణ కూడా చూస్తా ఉంది. ఇంకా దొంగ ఓట్ల భాగవతం జూబిలీస్ లో 23,000 నకిలీ ఓట్లు, స్థానికేతరుల పేర్లతో దొంగ ఓట్లు ఒకే చోట సేమ్ టు సేమ్. దొంగ ఓట్ల జూబిలీస్ దొంగ ఓట్లపై బీఆర్ఎస్ పీపీటీ అట, ఆధారాలతో సహా బయట పెట్టే కేటీఆర్ సేమ్ టు సేమ్ రాసింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కేటీ రామారావు గారు చెప్పిన విషయంలో ఇది తప్పు అని చెప్పి రేవంత్ అన్నకు నిరూపించే దమ్మున్నదా, లేదు ఎన్నికల సంఘాన్ని నిరూపించే దమ్మున్నదా? ఇప్పుడు నిన్న దొంగ ఓట్లను తేలిపాయి. ఇల్లు కట్టి సంవత్సరం అయితే లేదు, కానీ 2 సంవత్సరాలకి వెళ్ళి అలా ఓటున్నట. ఎట్లా ఉంది, ఎవడేసిండు, ఆ ఓటు ఎవడేసిండు అనేది తెలియదు. ఇప్పుడు ఈయన అయితే పట్టపగటిలు దొరికిపోతారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నోడికి జూబిలీస్ ప్యాలెస్ ఎట్లా ఓటు ఉంటది, ఎట్లా ఉంటది? ఆయన అప్లై చేయాలి, ఆయనకు సంబంధమే లేదు. అంటే ఎక్కడైతే ప్రజలు ఏమరపాటుగా లైట్ తీసుకుంటారో, అంటే అంతో ఇంతో కొంచెం లోకజ్ఞానం లేని వ్యక్తులను ఆసరాగా చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ గవర్నమెంట్ ఆఫీసర్ కాంచి తీసుకొని మరి ఆ జిల్లాలో 10 ఈ జిల్లాలో 10 తీసుకొచ్చి వేసిరా, అవన్నీ దొంగ ఓట్ల రూపంలో రేపు ఓటేస్తారు. రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జూబిలీస్ గెలిస్తే ఎన్నికల సంఘం ఎట్లాంటి యాక్షన్ తీసుకోకపోతే ఏ క్షణమైనా ఆయన పైన అనర్హత పెట్టి పడవచ్చు, ఏ క్షణమైనా ఆయన ఎమ్మెల్యేగా రద్దు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఓపెన్ గా దొరికిపోయినాక ఇంకా ఎన్నికల సంఘం ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటలేదు. ఆయనను అసలు ఎన్నికల్లో పోటీ చేయొద్దు అనే నియమాలు కూడా పెట్టే ప్రయత్నం చేస్తలేదు. ఏం జరిగినా కథ గమ్మిద్దాం, రేవంత్ రెడ్డిని మమ అనిపిద్దాం,
మంత్రాలు చదువుదాం బయటపడదాం అనుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం బయటేరని మరొకసారి తెలియజేస్తాం. రేవంత్ అన్న నువ్వు గమనించాలి, ప్రజలు చాలా చైతన్యవంతులు. నువ్వేం చేస్తున్నావు, ఏం కథ, ఏ రకంగా దొంగ ఓటుతో మోసం చేస్తున్నావు, గెలవలేక ఆడలేక పాత గజలట్టు ఈ దొంగ ఓట్లతోని గెలవాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఇది నేనంటలేను, బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, వాళ్ళు ఆధారాలు బయట పెట్టరు, వాళ్ళు మాట్లాడుతున్నారు కూడా. లేదు ఒకవేళ మేము అంతా మంచోళ్ళంటే నీకు ఈయన ఒక్కని కాడికి పోరాదు. ఇప్పుడు ఈయన చెప్పింది కదా, ఈయన రాసిన ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు పోయి మూతి ముందల మైకి పెడితే తేలిపై ఆ విషయం ఏందనేది, దొంగ ఓట్లు ఉన్నాయా లేదా అనే విషయం బయట పడిపోతాయి కదా. అప్పుడు ఇక మోయో మోయో అనుకోవాలి. మోయో మోయో వేసుకునే కాడికి ఎందుకు రేవంతన మనకు. సో దొంగ ఓట్లు అనే విషయం బయటపడుతోంది.